రాజావారు రాణివారు నలుగురు యువరాణి స్థానానికి పోటీ పడ్డారు. ఆ పోటీ పడిన వాళ్లల్లో గీత మీ మనవరాలు అని నేను నమ్మాను. కానీ నాకిప్పుడే తెలిసింది దాన్ని ఆ ఉపేంద్ర పంపాడని. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే యువరాణులు అంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా రాజ సంస్థానంలో కొందరు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళని ఉపయోగించి ఇక్కడికి పంపారు అని. దీనికి నేను చాలా బాధపడుతున్నాను, చాలా ఆవేదనకి లోనవుతున్నాను అమ్మగారు. రేపే ఆఖరి పరీక్ష ఉంది. ఆ పోటీలో నెగ్గి రాజ సంస్థానానికి యువరాణి స్థానాన్ని పొందాలని గీత, మా అక్క రోజా పోటీ పడుతున్నారు. పవిత్రమైన ఆ సింహాసనాన్ని వీళ్ళిద్దరిని ఎక్కనివ్వను. రాజగ్రంథంలో ఆఖరి పోటీ వేరే ఉంది. దానిని నేను మార్చేస్తాను. వాళ్ళిద్దరూ ఓడిపోయేదే రాస్తాను. ఆఖరి పరీక్ష. కంటే రాజమణిహారం, ధారయుతు శక్తి. దీని వివరణ: రాజమణిహారాన్ని ఎవరు ధరించగలుగుతారో వారే యువరాణి. నిజమైన యువరాణి రాజమణిహారం మెడలో వేసుకుంటే వారికేం కాదు. అదే యువరాణి అంటూ అబద్ధపు నాటకాలు ఆడిన వారు ధరిస్తే రాజమణిహారం వాళ్ళ శరీర ఆరోగ్యాన్ని, వారి శరీరాన్ని అస్థిరం చేస్తుంది. వాళ్ళు చివరికి